నిజానికి భారతదేశంలో ఉన్నంత చెత్త రాజకీయాలు, చెత్త రాజకీయ నాయకులు ఇంకే దేశంలో బహుశా ఉండరేమో. బంగ్లాదేశ్ చూసి కూడా మనం బుద్ధి తెచ్చుకోవాలి. మొన్న ఒక ఆయన భారతదేశం దాటి అమెరికా వెళ్తూ భారతదేశంపై విషం కక్కాడు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి. కానీ ఈరోజు బంగ్లాదేశ్‌లో వాళ్ళందరూ ఒక విధానానికే కట్టుబడి ఉన్నారు. చివరికి ప్రతిపక్షాలు కూడా హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించకుండా సమర్థించుకున్నాయి. ఇక్కడ దాడులు జరగడం లేదు. జరిగిన మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికే జరిగాయి తప్ప మరొక దానికోసం కాదని. భారతదేశం చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని మేము అడ్డుకుంటాం. ఇంకా దుష్ప్రచారం చేయాలని చూస్తే మా బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాలు మా బంగ్లాదేశ్‌కి చెందినవి. వాటిని మేము లాక్కుంటామని కూడా చెప్తున్నాయి ప్రతిపక్షాలు సైతం. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం చేస్తున్నది ఎటువంటి తప్పు కాదు. అది ఇంకా మెతక వైఖరి వహిస్తుంది. హిందువులు ఈరోజు బంగ్లాదేశ్‌ని నాశనం చేయడానికి చూస్తుంటే వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తుందని రివర్స్‌లో మాట్లాడుతున్నారు. అది అక్కడ ఉన్నటువంటి యూనిటీ. వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ. అంటే వాళ్ళు పార్టీలు ఏవైనా కావచ్చు. మతం అనే పేరు వచ్చేసరికి ఒక్కటైపోతారు వాళ్ళు. ఇక్కడ మన దేశంలో కూడా ముస్లింలందరూ కూడా ఒక్కటవుతారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన హిందువులే 1000 రకాలుగా మారిపోతుంటారు. చివరికి 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులు అనేవాడిని ఒక్కడిని ఉంచనన్న అసదుద్దీన్ ఓవైసీ వైపు కూడా హిందువులు సగానికి సగం మంది వెళ్ళి ఓట్లేస్తారు. ఇదే మన దౌర్భాగ్యం. ఇంతకంటే బహుశా భారతదేశం తప్ప ఇంకే దేశంలో ఇలాంటి చెత్త దౌర్భాగ్యం, చెత్త ఓటర్లు అయితే ఉండకపోవచ్చు. నాయకులు కూడా ఇక్కడ దాటితే, దేశం దాటితే మనం ఒకటవ్వాలి. దేశంలో మాత్రమే మీరు విమర్శించుకోవాలి. కానీ దేశం పేరు వచ్చేసరికి మీరు గర్వపడాలి. గర్వపడే విధంగా మాట్లాడగలగాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి భారతదేశంని ఎంత తక్కువ చేయాలని చూస్తే అంత తక్కువగా మాట్లాడితే ఇంక ఈ దేశంపై మీకు జాతీయ భావం ఏమున్నట్లు? అది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి.